నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బెక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు అభిషేకాలు, అర్చనలు తదితర విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బెక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలోని మార్కండేయ ఆలయంలో శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు ఉదయం ఆలయంలో గణపతి పూజ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శతమానం భవతి శతాయు పురుషస్య ప్రతిష్ఠతి రాజద్వారేస్త ప్రజానుమోద సిద్ధిర దస్మోయస్తనో వేష్టితం భోజం భేదదా ఓం త్రయంబకేయదామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకేయదామహే సుగంధిం పుష్టివర్ధనం परमेश्वर प्रीत्यर्थम यजमानस्य गोत्रोद्भवस्य काकर्ल गोत्रोद्भवस्य काटिपल्ली वेंकटरमणारेड्डी अवधेयस्य विजय धर्मपत्नी समेतस्य मैत्रेय नाम्याः जमुना नाम्याः सकुटुम्बानां सपरिवाराणां आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयसिद्ध्यर्थं श्री भक्त मार्कंडेय स्वामी मृत्युंजय देवता परिपूर्णानुग्रहेण सर्वत्र सर्वकार्य दिग्विजय सिद्ध्यर्थम यथाशक्ति మార్కండేయ జయంతి ఉత్సవే కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ నెట్టి కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో గల మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గోపూజ, గణపతి పూజ, యజ్ఞం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ నెట్టి కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అశోక్ నగర్ కాలనీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పురాతనమైనటువంటి గత 80 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క మైసమ్మ ఆలయాన్ని ఈ యొక్క కాలనీ వాసులందరూ సుమారు ఒక 1000-1500 కుటుంబ సభ్యులందరూ కలిసి పునఃప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 1, 2, 3 యజ్ఞ హోమాలతోని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చాలామంది పెద్దలు కూడా స్వతహాగా దాతలు మరి సహకరించి ఇంత పెద్ద మైసమ్మ గుడి సహకరించడం జరిగింది. వారందరూ కూడా మైసమ్మ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు మహిళలు అందరం కలిసి కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క
రేపు ఏదో 3వ తారీఖు నాడు మేము విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటాం కాబట్టి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మండిపడ్డారు. జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించాలన్న తమ వినతిని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని, కానీ బడ్జెట్లో మహిళల భద్రత ఊసే ఎత్తలేదన్నారు. ఆంధ్ర, బీహార్కు ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు 20% కూడా ప్రకటించలేదని చెప్పారు. రాష్ట్రానికి ఇండియన్, IIM, IIIT సంస్థలను కేటాయించాలని ఇప్పటి నుంచో అడుగుతున్నా ఈ బడ్జెట్లో కూడా కేటాయించలేదన్నారు. జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించాలన్న తమ వినతిని పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయని ఈ బడ్జెట్లో కూడా తెలంగాణ సైనిక్ స్కూల్కు నోచుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని ఆరోపించారు. ప్రజలు న్యాయస్థానాలను దేవాలయాలుగా భావించాలని హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరావు అన్నారు. తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తున్నామనే భావన వదిలి తమ సమస్యలు ఏమున్నా చట్ట పరిధిలో నెరవేర్చుకోవాలన్నారు. విద్యార్థులు ఫోన్లు వాడకం తగ్గించి దేశం గర్వించేలా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తామనే భావన వదిలి తమ సమస్యలు ఏమున్నా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి వస్తున్నామని పవిత్ర ప్రదేశంగా భావించాలన్నారు. ఇక్కడ ఉన్న IAS అధికారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చదివి ఉన్నత స్థానానికి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించి సమాజం, దేశం గర్వించేలా ఉండాలని సూచించారు. ఈ కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను జడ్జితో కలిసి త్వరగా పరిష్కరించేలా న్యాయవాదులు ప్రయత్నం చేయాలని సూచించారు. అది చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టు ద్వారా ప్రతి వాళ్ళు వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టుకు వస్తున్నారు. కాబట్టి ఈ కోర్టు